ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక ఏర్పాట్లు గాని మేము ఆయన రావాలని దండం పెట్టుకున్నాం. ఆయన వచ్చాడు సార్ మాకు అంతే. అందరూ మీరే కాదు ప్రతి ఒక్కళ్ళు ఆయన కోసమే దండం ఎందుకు పెట్టాం. పెట్టుకున్నారు దాన్ని? ఎందుకంటే ఆయన చేసే మంచితనం అది. అందుకని మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ఏదో చేశాను బటన్ నొక్కాను అన్నాడు ఆయన కూడా. ఆయన కావాలని నొక్కుకున్నాడు. ఏమండి? ఏ బటన్ నొక్కలేదా? బాబు గారు వస్తే ఏంటంటే అభివృద్ధి సంక్షేమం అంతా బాగుంటుందండి. మేము కోరుకున్నాము, మనస్ఫూర్తిగా బాబు గారు రావాలని కోరుకున్నాము. బాబు గారు వచ్చారు, మేము హ్యాపీగా దర్శనం చేసుకుని వచ్చాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భక్తుల మనోభావాల విషయం కానివ్వండి, లేకపోతే వాళ్ళ దర్శనానికి సంబంధించి కానివ్వండి, చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా అద్భుతంగా ఉంది. అంటే ఏమేమి గమనించారు సార్ మీరు? అంత దర్శనం కూడా బాగుంది. వాలంటీర్స్ మంచి వర్క్ చేస్తున్నారు, డిపార్ట్మెంట్ మంచి వర్క్ చేస్తుంది, అట్లాగే స్టాఫ్ మంచి వర్క్ చేస్తుంది. మధ్యలో మజ్జిగ ఇస్తాం కానీ, పాలు ఇస్తాం కానీ, వాటర్ ఇస్తాం కానీ ఏ లోపం లేదు. మెయింటెనెన్స్ మాత్రం చాలా గొప్పగా ఉంది, చాలా బాగుంది. సో పైన దర్శనం అలంకారం బాగుంది. దర్శనం కూడా చక్కగా మనం ఇష్టం వచ్చినట్టు చక్కగా చూడటానికి అవకాశం ఉంది. తోచేస్తాం కానీ, లేకపోతే లాగేస్తాం కానీ, ఇసుక్కుంటాం కానీ ఏం లేదు. చాలా అద్భుతంగా ఉంది. కొంచెం నేతి వాసన అలాంటివి ఉందండి. భోజనం కూడా నేతి వాసన వస్తుంది. లడ్డు స్వీట్ ప్రసాదం తిన్నాం, బాగుంది. మంచి భోజనం పెట్టారు, మంచి ఐటమ్స్ వేడివేడిగా చక్కగా చాలా బాగుంది. వాలంటీర్స్ కూడా స్వచ్ఛందంగా చాలా వర్క్ చేస్తున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు వర్క్ చేస్తున్నాయి, అట్లాగే స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారు. చాలా బాగుంది, చాలా అద్భుతం. గత ప్రభుత్వంతో పోలిస్తే ఏమైనా మార్పు ఖచ్చితంగా ఉందండి. ఉంది. మార్పు అంటే ఈ గత ప్రభుత్వం అంటే ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. కానీ అలాంటివి జరగకుండా ఇప్పుడు చాలా బాగుంది. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు జనాలు చాలా ఇబ్బంది పడ్డారు. దేనికంటే తాగడానికి నీళ్లు ఉండేవి కాదు, పిల్లలు చాలా ఇబ్బంది పడేవారు. నడుస్తానికి ఆటోలు కూడా చాలా దూరంగా పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు. టికెట్లు కూడా 100 రూపాయలు, 300, 500 టికెట్లు పెట్టారు. కానీ మామూలు ఫ్రీ దర్శనానికి వెళ్ళిన అటు వెళ్ళినా కూడా పంపించకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి చాలా వెనక్కి పంపించేయని చాలా ఇదిగా చేసేవారు. ఇవాళ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చాలా 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 బాగుంది. అంటే వేరేం కాదు, ఇవాళ పిల్లలందరూ చాలా మంది వాళ్ళ ఫస్ట్ రోజు అయినా కూడా మేము 2:30కి వెళ్ళాము లైన్ లోకి, మామూలు దర్శనానికి వెళ్ళాము. నేను కూడా ఫ్రీ దర్శనానికి వెళ్ళాను. కాకపోతే ఏంటంటే వాళ్ళ పిల్లలకు కూడా వేడివేడిగా పాలు, పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఎవరు ఇబ్బంది పడకుండా మాకు కూడా అంటే వాళ్ళకు కూడా ఇచ్చి మంచినీళ్లు, వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా సౌకర్యాలు ఎన్ని బాగా చేస్తున్నారే, బాగుంది.